గెలుపు అనే 3 అక్షరాల పదం 4 అక్షరాల జీవితాన్ని నిర్ణయిస్తుందని తెలియడానికి నాకు 25 ఏళ్ళు పట్టింది. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి రోజు ఒకటి రావడానికి ఎన్నో కారణాలుంటాయి. కానీ నా జీవితంలో అను ఉంది. ఏమైంది వీడికి? పిచ్చిగానే పడేసిందండి. వీడేంటి దొంగలా చూస్తున్నాడు? సారీ మామ, చూసుకోలేదు. వదిలేలా లేడు. మామ సారీ మామ, చూసుకోలేదు మామ. మామ కోపడవాకరా. రే మామ, రే చాలే రారా. పదా. అరే ఏంట్రా మాకు వెయిటింగ్? లవ్లో ఉన్నాడు వెయిటింగ్, ఫ్యాట్ ఉన్నాడు డేటింగ్. కామనే మిత్రమా. నీ మొహానికి ఇంకా ప్రపోజ్ చేయలేదు. లవర్ అంట, లవరు.
ఈ వెధవ వేరే పనే లేనట్టుంది. మొహం చూడాలి. నువ్వు నాశనం అయిపో, నాకు అవసరం లేదు. పోరా పో 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 పోరా స్వామి. అబ్బా ఈడు ఓవర్ యాక్షన్. దాని తెరిపి అదొకటి. మా వచ్చేసిందిరా. పోరా నేను ఇవ్వను, నువ్వు నాకు అవసరం లేదు. మా ప్లీజ్ పోరా. రే లెటర్ రెట్టేనా ప్లీజ్ రా. నువ్వు ఇకపోతే నా మీద ఒట్టే. ఎగలేకపోతున్నాను నీతో. పోరా. అది లెటరు నేను కదండి, మా ఫ్రెండ్. అను ఒకసారి నా మాట విను. 2 నెలల నుండి తిరుగుతున్నా నీ వెంట, కనపడకుండా నీ కంట. నువ్వు చూడకుండా వెళ్ళిపోతుంటే కారింది కన్నీరు నాకంట. ఎంతకాలం ఇలా నాతంట. అందుకే నిన్న గుళ్ళో నా ప్రయత్నం చేశానంట. నీకు అర్థమైతే నా ప్రేమంతా, ఉంటా నీతో జీవితమంతా. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా. ఈ మాట కాపీ అయినా నేను మాత్రం 5 స్టార్ టీ అంత స్ట్రాంగ్గా ఉంటా. ఫైనల్గా నువ్వు ఓకే అన్నా నో అన్నా నీ వెంట పడుతూనే ఉంటా. ఏంటిది? లవ్ లెటర్. ఇది లవ్ లెటరా? నటించి ఇంతకీ ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఎస్ఆర్ నో? 7286060667. నీ మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. హలో, ఎవరు? నేను అనుని. ఆ, నీ ఫ్రెండ్ ఉన్నాడా? నారాయణనా? ఉన్నాడు. రే నారాయణ, నీకేరా ఫోను? చిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన మైనా మైనా, కిలకిల నగవుల బలపులు చిలికిన మైనా మైనా, మిల్ల మిల్ల మెరిసిన తార. రేపు నాతో బయటకు వస్తావా? ఎక్కడికి? దా చెప్తాను, పొద్దున్నే వెయిట్ చేస్తూ. నేను రాను. రావా? రాను. అయితే బాయ్. ఓకే బాయ్. వెళ్దామా అను? ఎక్కడికి? నిన్న చెప్పా కదా, దీని మీదనా? దీని పవర్ నీకు తెలియదులే. ఎక్కి వెళ్దాం. సరిపదా? ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం అను. బాధ వచ్చినా సంతోషం వచ్చినా నేను ఇక్కడికే వస్తాను. అను, నేను ఒక అనాథని. నాకంటూ ఎవరూ లేరు. నేను సంతోషంగా ఉండడానికి కారణం నా అనుకున్న వాళ్ళు నా లైఫ్లోకి వస్తారన్న చిన్న ఆశ. అదే నిజమైంది. అరుగుల్లో నేను చూడగానే నా వాళ్ళని చూసిన సంతోషంగా ఉంది. అప్పుడే ఫిక్స్ అయ్యా అను, నువ్వు నాదానివని. ప్లీజ్ అను, నన్ను వదిలి వెళ్ళకు.
ఆకలేస్తుంది. ఎక్కడికైనా వెళ్దామా? వెళ్దాం. వెయిటర్. తిను. బయట వెయిట్ చేస్తుంటాను. అన్నా, బిల్ ఎంతన్నా? బిల్ ఆల్రెడీ మేడం పే చేశారు. ఓకే అన్న. ఓకే అండి. బిల్ నేను పే చేసి ఉంటా కదా, నువ్వు ఎందుకు చేసావు? బిల్ అబ్బాయిలే పే చేయాలా? మా అమ్మాయిలు పే చేయకూడదా? వెళ్దాం పద. అను, ఉండొచ్చు కదా నిన్ను చూస్తారు. ప్లీజ్. వద్దులు, వదలమన్నానా? రేపు మార్నింగ్ కాలేజ్ దగ్గర కలుద్దాం. బాయ్. ఇంత పొద్దుపు ఎవరికి ఆటకి వస్తున్నావమ్మా? ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాను నాన్న, అందుకే కొంచెం లేట్ అయింది. ఒక మాట చెప్పి వెళ్ళచ్చు కదా, ఎంతసేపు ఎంత కంగారు పడ్డాను. సరే లోపల పో. సరే. ఎందుకో ఏదో బాగా నచ్చేస్తున్నాడు. హాయ్. హాయ్. నా కోసమే వెయిట్ చేస్తున్నావా? బయటికి వెళ్దాందా? లేదు, నేను రాను. ఏరా, ఏం లేదు, కాదు. నేను రాను. ఏం కాదురా. కాదు, వదులు. డౌట్ వచ్చింది. వెళ్దాం పద. వదలమంటున్నానా? వదలరా నాన్న, ప్లీజ్. వెళ్దాం రా. ఏం కాదు, నేను ఉన్నాగా రాదు నీతో. అసలు నువ్వు నా కూతురు చెప్పుడు నాకు సిగ్గుగా ఉంది. సిగ్గు లేకుండా రోడ్డు మీద బజారుతాను నీరా. నిన్ను కన్నా పాపనికి ఇదే నువ్వు నాకు ఇచ్చే బహుమతి. ఫ్రెండ్స్ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఆఖరికి నా ఇంటి పరువుని ఇది మొదలుకొని ఇంటి బయటికి వెళ్ళావా, కాలు ఎరుకుని ఇంట్లో పడేస్తాను. అర్థమైందా? వెళ్ళి లోపలికి.
తల్లి లేని పిల్లని గారం పెంచడం నేను చేసి తప్పైపోయింది. ఛీ! ఇది నా పరువుతో పాటు నా ప్రాణాలు కూడా తీసేటట్టుంది. అరువుగా మగపిల్లని కనడం మేలు. మూల పడికి ఒక ముద్దని పెట్టేవారు. అను అను ఎంతో ధైర్యం ఉంటే నేను నా ఇంటికి వస్తారు నువ్వు. అను 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 రారా, ఇంకోసారి నా కూతురు వెంట పడ్డావా ప్రాణం తీస్తా. అను నుంచి నాకు పెళ్లి చేయండి సార్. ఏముందని నుంచి పెళ్లి చేసి చెప్పు. ఆస్తుందా, ఉద్యోగం ఉందా, ఇవేమో లేకుండా నా కూతురు నీకు ఇచ్చి ఎలా పెళ్లి చేస్తాను అనుకున్నావురా? ప్లీజ్ సార్. ఎలా నమ్ముంటావు? అడుక్కుంటే డబ్బులు వస్తాయి, ప్రేమ రాదు. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. ఆలోచిస్తా, ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉంటా. ఉదయం నిద్ర లేసినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు నా కూతురు గురించి పదే పదే ఆలోచిస్తూనే ఉంటా. సార్ ప్లీజ్ సార్. ఏమవుతు వెళ్ళిపో. మరిది చెప్తే అర్థం కదరా నీకు? అను లేకుండా నేను బ్రతకలేను సార్. నా కూతురు నీకు ఇస్తే సంతోషంగా ఉండలేదురా. ప్లీజ్ సార్, ఒకసారి ఆలోచించండి సార్. సరే, ఉదయం రాపో, అప్పుడు ఆలోచిస్తా. అప్పుడు ఎవరైనా కనిపించకూడదు. కనిపించావో మన జీవితాన్ని మార్చేది చేతిలోని గీతలో, నుదుటి మీద రాతలో కాదు, మనం సాధించాలి అనుకున్న దానికోసం మనం చేసే ప్రయత్నం. నా ప్రయత్నం నన్ను గెలిపిస్తుందో లేదో రేపు తెలుస్తుంది. ఏమిటి ఎలా వచ్చావు? నాకు ఉద్యోగం వచ్చింది. టీ కాఫీ అని కావాలా? అక్కలే సార్, డెడ్ పాయింట్కి వస్తా. ఇద్దండి సార్, మీరు తెచ్చుకోమన్న జాబ్. సార్ చదువుకున్నాడు ఖాళీగా ఉన్నాడంటే పని బాట లేకుండా కాదు సార్. తను అనుకున్నది సాధించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ మధ్యలో ఎన్నో అవమానాలు, మాటలు పడతాడు. డబ్బు డబ్బు డబ్బు, డబ్బే, కేవలం డబ్బే. డబ్బేం చేసుకుంటాం సార్? ప్రేమించిన అమ్మాయి మనసు డబ్బుతో వస్తుందా? డబ్బు, ప్రేమ, నువ్వు కూర్చోబో. మీ కుర్రాళ్ళతో గొప్పగా భావించే తాజ్మహల్ అలా గొప్పగా కట్టారు కాబట్టి గుర్తించారు. అలా కాకుండా ఏ పూరిపాకను చూపించి ఇదే మా ప్రేమకు సింహం అని చెప్పుకుంటే ఎక్కువ మంది నమ్మేవారు కాదు. పైగా సులభంగా చూసేవారు. మీరన్నట్టు ప్రేమ గొప్పదే, కానీ ఆ ప్రేమను గొప్పదని చూపించాలంటే డబ్బు ఎంతో అవసరం. అప్పుడే ఆ ప్రేమ గట్టిగా ఉంటుంది, గొప్పగా కనిపిస్తుంది కూడా. జీవితాన్ని జీవితంతో ముడిపెడితే ప్రేమలు ప్రేమగానే మిగిలిపోతాయి సార్. చూడమ్మా, ఏ తండ్రి కూడా కన్న కూతురు సంతోషానికి అడ్డుకునేవాడు అనుకోడు. కొన్ని ఆంక్షలు పెట్టేది మీ క్షేమం కోసం. వెళ్ళు, తను నీకోసం ఎదురు చూస్తున్నాను.
ప్రేమకి అందం అవసరం లేదు, ఇద్దరు మనసుల కలయిక చాలు. ప్రేమలో వచ్చే ఇబ్బందుల వల్ల విడిపోయి బాధపడేవాడు కాదు, ధైర్యంగా నిలబడి 2 అక్షరాల ప్రేమతో 4 అక్షరాల జీవితాన్ని గెలిచేవాడే మిస్టర్ ప్రేమికుడు అవుతాడు.